వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ ఇచ్చినాం. ఈరోజు అనాలిసిస్లో భాగంగా బీటెక్ రవి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతూ ఉన్నారు. దమ్ముంటే రాజీనామా చేయంటూ కూడా సవాల్ విసురుతూ ఉన్నారు. బీటెక్ రవి రూపంలో జగన్మోహన్ రెడ్డికి నిజంగానే పులివెందుల ప్రాంతంలో కావచ్చు, కడపలో కావచ్చు ఒక హెడేక్ ఎదురవుతుందన్నది ఈరోజు మనం పెట్టిన టైటిల్. ఎందుకంటే పులివెందుల ఉప ఎన్నిక కంప్లీట్ చేసుకున్న దగ్గర నుంచి, పులివెందుల ఉప ఎన్నిక ఫలితం వచ్చిన దగ్గర నుంచి కడప కేంద్రంగా, పులివెందుల కేంద్రంగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ రోజున. ఈ పరిణామాల క్రమంలోనే ఈరోజు ఏదైతే పూర్తి స్థాయిలో తమకు అవకాశం ఉన్నప్పుడే వైఎస్ఆర్సీపీని అక్కడ నల్లిఫై చేయాలని టీడీపీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఉప ఎన్నికతోని తమ పని పూర్తయిందనో, ఉప ఎన్నిక రిజల్ట్తోని వైఎస్ఆర్సీపీని పాతాళానికి తొక్కేశామనో, ఉప ఎన్నిక ఫలితంతోనే వైఎస్ఆర్సీపీని ఈ రోజున కొద్దిగా ఏదైతే ఒక 600 ఓట్లకే పరిమితం చేశామనో టీడీపీ భావించట్లా. ఈ క్రమంలోనే చూసినట్లయితే బీటెక్ రవి ఈరోజు పాత పగలన్నీ కూడా బయటికి తీస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఆయన మాటలు చూస్తున్నా ఇక ఇంతటితో జగన్మోహన్ రెడ్డిని వదిలేసినట్లయితే అదే స్థాయిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ రేపటి ఎన్నికల నాటికి లోకల్ బాడీస్ ఉన్నాయి, ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. చాలా ఫాస్ట్గానే ఈ మూమెంట్స్ అన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కడా జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం ఇవ్వకుండా ఈరోజు బీటెక్ రవి లాంటి వాళ్ళు చాలా సీరియస్గా పులివెందుల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే పులివెందుల కేంద్రంగా బీటెక్ రవిని జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా అవమానించారు, ఎన్ని రకాలుగా హెరాస్ చేశారు, ఎన్ని విధాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు అనేది మనకు తెలుసు. పర్టికులర్లీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 2019 to 2024 వరకు. సో అవన్నీ కూడా బీటెక్ రవి ఈరోజు వ్యక్తిగతంగా పగ తీర్చుకోవాలనుకుంటే ఆల్రెడీ పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 year అవుతుంది, ఎప్పుడూ తీర్చుకోవచ్చు. కానీ తమ పనితనం తాము తలుచుకుంటే ఎలా ఉంటుంది, తాము తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోటను ఎలా బద్దలు కొట్టగలం అనేది అటు బీటెక్ రవి కానీ, ఇటు శ్రీనివాస్ రెడ్డి కానీ, మాధవిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కలిసి కట్టిగా ప్రూవ్ చేశారు. నిజానికి ఒక సాలిడ్ పర్సనాలిటీస్ ఉన్నాయి టీడీపీలో. గతంలో రామ్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరూ లేకుండానే ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదంతా యూత్ బ్యాచ్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ బ్యాచ్ మొత్తము కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నిజంగానే నిద్ర లేకుండా చేస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా షాక్లోనే ఉన్నారు. ఎంతసేపటికి అటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గెలిచారని ఆయన ఆరోపణలు చేసినప్పటికీ రోజు పూర్తిగా పార్టీ నిస్తేజంగా మారింది. అటు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా కనీసం ఈ ఎన్నికలకు సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పులివెందులు వెళ్ళాలంటేనే భయపడుతూ ఉన్నారు. ఏదైతే ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తారనో, అటు క్యాడర్ని కలుస్తారనో చాలా ఊహాగానాలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా కేవలం ప్రచారాలుగా మాత్రమే మిగిలిపోయాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళాలంటేనే ఎలా అక్కడ క్యాడర్ని ఫేస్ చేయాలి, మొన్నటి ఓటమిని అక్కడికి వెళ్ళి ఎలా సర్ది చెప్పుకోవాలి, ఎలా ఫేస్ చేయాలని అర్థం కాక తికమక పడుతూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బీటెక్ రవి విసురుతున్న ఛాలెంజెస్ కానీ, విసురుతున్న సవాళ్ళు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ మూవ్ ఎలా వెళ్ళాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని పరిస్థితుంది. అయితే ఎన్నికలు అయిపోయాయి, చాలా కూల్గా మంచి రిజల్ట్ టీడీపీ ఖాతాలో పడింది. జగన్మోహన్ రెడ్డి అంటే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితుంది. ఈ ఫలితం నిజంగా వైఎస్ఆర్సీపీని ఒక డిజాస్టర్గా మిగిల్చింది. జగన్మోహన్ రెడ్డి కంచుకోట ఒక్క మాటలో చెప్పాలంటే బద్దలు కొట్టారు బీటెక్ రవి కావచ్చు, మాధవిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కలిసి. సో ఇది ఒక హ్యూజ్ రిజల్ట్ ఇది. అందుకే ఈరోజు టీడీపీలో కూడా అంత జోష్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ మ్యానిపులేట్ చేశారనుకున్నా మరి 600 ఓట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితం కావడం మాత్రం నిజంగానే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడ డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. దీని నుంచి అసలు ఎలా బయటపడాలి అని ఒక డైలమాలో ఉన్న సమయంలోనే ఈరోజు బీటెక్ రవి లేచింది మొదలు సవాల్ విసురుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉన్న జగన్ కానీ, అదేవిధంగా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు పదే బీటెక్ రవిని, అదేవిధంగా మాధవిరెడ్డి లాంటి వాళ్ళని, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తున్నారు. మ్యానిపులేషన్ చేశారు, ఎన్నికల సమయంలో అధికారులను అడ్డం పెట్టుకున్నారు అంటూ కూడా అనేక రకాలుగా ఆ పార్టీ నేతలు పదే మీడియా ముందుకు వచ్చి హడావిడి చేస్తూ ఉన్నారు. సో అందుకే ఈ రోజున బీటెక్ రవి మీడియా ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. ఆయన దమ్ముంటే పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయి అంటూ కూడా ఆయన ఒక సవాల్ విసరడం జరిగింది. కేవలం పులివెందులే కాదు, పులివెందుల, కడప ప్రాంతంలో ఎవరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నా, ఏ పదవుల్లో ఉన్నా రాజీనామా చేయండి, మళ్ళొకసారి అవే పదవులకు మరొకసారి ఎన్నిక తెప్పించుకుందాం అంటూ కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడారు పులివెందుల నుంచి బీటెక్ రవి. సో పులివెందుల ఉప ఎన్నిక సమయంలో కూడా ఇంతే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రిషియస్గా తీసుకోకుండా ఉండి టీడీపీని చిన్న రిక్వెస్ట్ చేస్తుంటే చాలా సింపుల్గా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పంతానికి వెళ్ళారు, పట్టింపులకు వెళ్ళి ఈరోజు
ఈరోజు 600 ఓట్లకే పులివెందులో పరిమితం కావడం జరిగింది. సో కరెక్ట్ టైం చూసుకుని మరి పులివెందుల జగన్మోహన్ రెడ్డిని ట్రిగ్గర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఓటమికి అవినాష్ రెడ్డి రాజీనామా చేయటమో లేకపోతే ఇంకొకరు రాజీనామా చేయటమో కాదు, దమ్ముంటే పులివెందుల ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా చేయి, మళ్ళా ఎన్నికలకు వెళ్దామంటూ కూడా నేను సవాల్ విసురుతూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పంతానికి పోయి ఏదైతే ముందు వెనుక ఆలోచించకుండా ఏ పులివెందుల ఎమ్మెల్యేగానో రాజీనామా చేస్తే నిజంగా ఆయన చూపులో పడ్డట్టే. అందుకే ఈ రోజున నువ్వు నీకు నిజంగా దమ్ము ఉంటే, నువ్వు పులివెందుల్లో పుట్టుంటే నువ్వు వచ్చే తెలుసుకుందాం అనే విధంగా ఆయన ట్రిగ్గర్ చేసే ప్రయత్నం జరుగుతోంది టీడీపీ నుంచి. ఎందుకంటే తాను జగన్మోహన్ రెడ్డి మీద గెలవాలనే కోరిక బీటెక్ రవికి అలాగే ఉండిపోయింది. మనం చూసినట్లయితే 2019లో కావచ్చు, 2024లో కావచ్చు, ఆయన సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీ కూడా దక్కింది. అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. అదేవిధంగా బీటెక్ రవికి కూడా పార్టీ అంతే ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. వేరే అభ్యర్థులు అక్కడ పులివెందుల నుంచి పోటీ చేయడానికి కూడా సందేహిస్తున్న పరిస్థితుల్లో బీటెక్ రవి లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు. ఈరోజు పార్టీని అదే స్థాయిలో అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేశారు. సో పర్టికులర్లీ 19 to 24 వరకు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత బీటెక్ రవి ఆయన చేతిలో ఓడిపోయిన పరిస్థితిలో 19లో అనేక రకాలుగా ఆయన్ని హింసించే ప్రయత్నం చేశారు. అటు భౌతికంగా, శారీరకంగా, అంతేకాదు ఆర్థిక పరంగా అన్నీ వాళ్ళ క్యాడర్ పరంగా అందరి మీద కేసులు పెట్టారు. అనేక రకాలుగా బీటెక్ రవిని టార్గెట్ చేశారు. ఎన్నికలకు ముందు మనం చూసినట్లయితే బీటెక్ రవిని అసలు పోలీసుల పేరుతో కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్న కారణంగా తన ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నారు బీటెక్ రవి. అందుకే ఆయనలో కసి పెరిగింది. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి మీద గెలిచి చూపిద్దామన్న ఏదైతే జీల్లో ఉన్నారు ఆయన. సో అనేక రకాలుగా బీటెక్ రవిని ఇబ్బంది పెట్టిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమయ్యారు. ఆయన ఓడిపోయినప్పటికీ బీటెక్ రవి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. బీటెక్ రవి అటు వాటర్ బోర్డు ఎలక్షన్స్ దగ్గర నుంచి ఇటు కడప మున్సిపాలిటీ వరకు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి అని టీంని గ్రిల్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఏదైతే కడప వేదికగా మహానాడు నిర్వహించారు వీళ్ళు ముగ్గురు కలిసి, అటు మాధవిరెడ్డి కావచ్చు, రాంభూపాల్ రెడ్డి కావచ్చు, శ్రీనివాసరెడ్డి అండ్ బీటెక్ రవి ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి తాము జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ఎనీ టైం సిద్ధంగా ఉన్నామనే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కడపలో మొన్న జరిగిన మహానాడు అంటే నభూతో నభవిష్యత్తే అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున ఒక జోష్ వచ్చింది, పార్టీ క్యాడర్లో ఒక ధైర్యం వచ్చింది. పులివెందులో ఉన్న టీడీపీ క్యాడర్లో కూడా కొంత ఆత్మవిశ్వాసం వచ్చింది. అదే ఈ రోజున పులివెందులో ఉప ఎన్నిక లీడ్ చేసిన పరిస్థితి. జెడ్పీటీసీ వెళ్ళి టీడీపీ ఖాతాలో భారీగా పడిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ విమర్శలకు కూడా బీటెక్ రవి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దమ్ముంటే పులివెందుల ఎమ్మెల్యేగా రిజైన్ చేయమని చెప్పి, కడప ఎంపీ పదవికి రిజైన్ చేయి, మళ్ళీ ఎన్నికలు ఫేస్ చేద్దామని చెప్పి కూడా బీటెక్ రవి మాట్లాడుతున్న తీరు వైఎస్ఆర్సీపీ నిజంగానే పించి చేస్తూ ఉంది. ఆ పార్టీ నేతలు భయపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ట్రిగ్గర్ అయ్యి బీటెక్ రవి చేసిన కామెంట్స్తో నిజంగా పుసుకుని రాజీనామా చేసేస్తే తమ పరిస్థితి ఏంటా అని వాపోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన దాకా బీటెక్ రవి నిద్రపోయేలా కనిపించట్లేదు. సో డే టు డే జగన్మోహన్ రెడ్డిని అటు పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు టార్గెట్ చేసిన తీరు ఏదైతే ఉందో, ఈరోజు పులివెందుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు తన ఫేస్ చూపించగలరు, తన పార్టీ క్యాడర్తో ఎంతవరకు ఆయన మళ్ళా రీవ్యాంప్ కాగలడు అనేది మాత్రం ఒక $1 మిలియన్ ప్రశ్న. మొత్తానికి బీటెక్ రవి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్న తీరు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఏ మలుపు తిప్పుతుందో అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.